అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనం గణాంకాలను కనుక చూసుకుంటే ప్రతి 9 మందిలో ఒక్కరికి జీవితాంతం క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో క్యాన్సర్ రాకుండా అరికట్టుకోవచ్చా? ఇలాంటి పూర్తి వివరాలను మనం మాట్లాడదాము. ఈరోజు నాతో పాటుగా ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. నమస్తే. నమస్కారం అండి జయ గారు. అంటే టీవీలో ఏ న్యూస్ చూసినా, ఆన్ స్క్రీన్ ఎక్కడ కనిపించినా కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి విపరీతంగా కనిపిస్తోంది. ఇదివరకు ఎక్కడో పలానా ఒక ఊర్లో ఒకరున్నారు, ఇద్దరున్నారు అనుకునేవాళ్ళు. అది కాస్త ఊరు కాస్త ఇల్లు కాస్త మన ఫ్యామిలీకే వచ్చేసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సంఖ్య ఇంతలా పెరిగిపోవటానికి కారణం ఏంటంటే మీరేం చెప్తారు? కారణం ఏంటి అంటే, ఒకటి, మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతండి? యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 45 ఏళ్ళు. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 75-80 వరకు ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే. ఇప్పుడు యాజ్ యూ గ్రో ఓల్డ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే సెల్ డివిజన్లో సెనెసెన్స్ అనేది వస్తుందన్నమాట. దాంట్లో మ్యూటేషన్స్ ఎక్కువ అక్యూములేట్ అవుతాయి. మ్యూటేషన్స్ అక్యూములేట్ అయ్యి అది అదుపు తప్పి డివిజన్ అవుతుందన్నమాట. క్యాన్సర్ అంటే ఏంటో కాదు కదండి, మన ఓన్ సెల్స్, మన శరీరంలో మన కణాలే అదుపు తప్పి విభజిస్తాం. అదే క్యాన్సర్. ఓకే. ఎందుకంటే ఈ సెల్ డివిజన్ మామూలుగా రోజు అవుతూనే లక్షల కొద్ది. అంటే మన ఆయుష్ పెరిగే కొద్దీ క్యాన్సర్ కణాలు ఎక్కువగా రావటం వలన అలా కాదండి. ఆయుష్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే కొద్దీ మన సెల్స్ డివిజన్ అయినప్పుడు ఏదో ఒక మ్యూటేషన్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్ అవనివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అన్న అవనివ్వండి, కణాల విభజన అనేది ఒక పద్ధతిగా జరుగుతుందమ్మా. ఎంత పద్ధతి అంటే ట్యూమర్ సప్రెసార్ ప్రోటో ఆంకోజీనను 2 కంట్రోల్ చేస్తాయి. ఓకే. ఈ 2 విభజనని ఆ కణాల్లో ఆ జన్యుల్లో జీన్స్లో ఏదన్నా మార్పు వచ్చింది అనుకోండి, మార్పు వస్తాం వలన మ్యుటేషన్ అక్యుములేట్ అయింది అనుకోండి, ఆ కంట్రోల్ చేసే గుణం అనేది పోతుంది. ఓకే. సో ఈ ఐదర్ ఆఫ్ ద జీన్స్లో ఒక్కదానికి మ్యుటేషన్ ఉండి అక్యుములేట్ అయ్యి, ఇప్పుడు ట్యూమర్ సప్రెసార్ జీన్లో మ్యుటేషన్ వచ్చేసి ఆ సప్రెస్ చేసే గుణం పోయింది అనుకోండి, అది అవసరం లేకపోయినా అంటే మితిమించి విభజిస్తాయి అన్నమాట. కంట్రోల్ అనేది కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు విభజిస్తాం వల్ల ట్యూమర్ ఫామ్ అవుతుంది. ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చమ్మా. అది బినైన్ అవ్వచ్చు, ఆ ట్యూమర్ మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. బినైన్ అంటే అక్కడే ఉంటుంది, ఎక్కడికి సోకే గుణం ఉండదు దానికి. మ్యాలిగ్నెంట్ అంటే అది మామూలుగా రక్త కణాల్లో, లింఫ్ వెసల్స్లో చొచ్చుకుపోయి వేరే చోటకి, వేరే అవయవాలకి సోకే గుణం ఉంటుందన్నమాట. అయితే ఇందులో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంతవరకు రీజన్గా ఉంటాయండి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. మెయిన్గా ఆహార అలవాట్లు అంటే ఏదైనా ఇన్ మోడరేషన్ అనమాట. అంటే పండ్లు, కూరగాయలతో కూడిన మంచి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఊబకాయం లేకుండా చూసుకోవాలి. ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. అంటే చాలా క్యాన్సర్స్కి అది ఒక కారణం. ఒబిసిటీ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది చాలా క్యాన్సర్లకు కారణం అనమాట. ఎస్పెషల్లీ స్మోకింగ్. పొగాకు ఏ రూపంలో అయినా, పొగ రూపంలో అయినా కొంతమంది తింటారు పొగాకు. టొబాకో చూయింగ్, వాళ్ళలో ఓరల్ క్యాన్సర్స్ అవన్నీ చాలా కామన్. ఎస్పెషలీ మన దేశంలో తెలంగాణ అండ్ నార్త్ కర్ణాటకలో ఎక్కువ ర్యాంపెంట్గా ఉంటుంది ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ఇక్కడ ఫిడ్ అంటారు, చుట్టూ పెట్టుకొని బుగ్గకు పెట్టుకుంటారు. ఆ బుగ్గంతా అదంతా క్యాన్సర్గా మారిపోతుంది అనమాట. అది స్మోకింగ్ వల్ల, పొగ రూపం వల్ల ఒక లంగ్ క్యాన్సరే కాదు, బ్లాడర్ క్యాన్సరు, గాల్ బ్లాడర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్, వీటన్నిటికీ స్మోకింగ్ కారణం. 40% క్యాన్సర్లకి ప్రత్యక్షంగా పరోక్షంగా టొబాకో, పొగాకు అనేది కారణం అనమాట. వీటన్నిటికీ దూరంగా ఉంటాము, డ్రగ్స్కి వీటన్నిటికీ దూరంగా ఉంటాము. అండ్ స్క్రీనింగ్ చేయించుకోవటం,
ఓ అంటే స్క్రీనింగ్ ఎలిజిబుల్ ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కెమికల్ ఉందో ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్, ఉమెన్స్ క్యాన్సర్స్లో ఎక్కువ శాతం వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. అవును ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ 40 దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ అది చేయించుకోవటం వలన ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటుంది. ప్రివెన్షన్ కాదు కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటుంది. ఏంటంటే మనం చేతికి తగలాలంటే 2 సెంటీమీటర్లు ఉండాలండి. ఆ స్టేజ్కి రావాలంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్లో కూడా, ట్రిపుల్ నెగిటివ్ అవి ఆల్రెడీ వేరే బ్లడ్లోకి వెళ్ళిపోయి వేరే ఆర్గాన్కి కూడా సోకే అవకాశం ఉంది. అందుకని మ్యామోగ్రఫీ వీ చేస్తాం వల్ల సూక్ష్మ దశలో అంటే మిల్లీమీటర్ సైజులోనే మనకు తెలుస్తుంది. అప్పుడు దాని వలన దాని ఎఫెక్ట్స్, దాని ఇయర్లీ వన్స్ పరిణామాలు చేయించుకోవాలంటారు. ఇయర్లీ వర్స్ 40 దాటిలో చేయించుకుంటాం వల్ల చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. నేను ఓకే ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక చీర ఖరీదు కాదమ్మా ఈ మ్యామోగ్రఫీ. మన చీర కొంటాం, బోల్డ్ చీరలు అవును కొనుక్కుంటే పక్కన పెడతాం. సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేదనుకోండి చేయించుకోండి అని. ఓకే కానీ అంటే మహిళలు ముందుకు రారమ్మా. మొన్న కూడా ఒక సర్వే చేస్తే తెలంగాణలో స్క్రీనింగ్ ఆల్మోస్ట్ 5 to 10% కూడా స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు. రీజన్ ఏమై ఉంటుంది మీరే ఏం గెస్ చేస్తారు డాక్టర్ గారు? రీజన్ అంటే డైలీ డీల్ చేస్తానే ఉంటారు. డైలీ ఏంటంటే మహిళలకి చాలా పనులు ఉంటాయి. అది దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఓకే హౌస్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ బ్రెడ్ విన్నర్స్ ఆల్సో. బయటకు వెళ్తాం, వాళ్ళు అవును ఎర్న్ చేస్తాం, ఇంట్లో చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం, హస్బెండ్ చూసుకోవటం అన్నీ చేస్తారు. వాళ్ళ ఒక హెల్త్ వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే అదొక రీజన్ మనకి అనుకోవాలంటారా లేకపోతే బై క్యాన్సర్ అనే పదం ఒక అది భయంతో అది కూడా ఒకటి. ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు చేయించుకోండి అమ్మ టెస్ట్, ఒక చీరకి అది అంటే డబ్బులు కాదండి, భయము. అలా వెళ్తే ఏమన్నా డయాగ్నోస్ అవుద్దాం అని భయం. డయాగ్నోస్ అయితే ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది, వచ్చేది ఏది ఆపలేము. ఆ, నేను అది కూడా సజెస్ట్ చేస్తా. ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ ఉంటుంది. అవును రైట్ ఫ్రమ్ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి హౌస్ ఇట్లాంటి కిట్టీస్ అయి ఉంటాయి, ప్రొఫెషనల్ అవునవును ఆర్గనైజేషన్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటున్నాయి. ఏదో అందరూ సరదాగా ఒక ఇయర్లీ ఒక రోజు ఒకటి కిట్టి అంటారు, ఒకటి హెల్త్ కిట్టి అలా పెట్టుకోండి. ఒక్కరోజు పెట్టుకొని అందరు వెళ్ళి చేయించుకోండి, ధైర్యం గ్రూప్ వస్తుందని అంతా కూడా కూడా కలిసి వెళ్ళమంటారు. అని కూడా చెప్పాను. అండ్ దాంతో పాటుగా ఇది భయపడేలాగా కూడా ఉండదు. ఆ ట్రీట్మెంట్ ఆ టెస్ట్ చేయటం అనేది భయం ఏం ఉండదు. పెయిన్ కాదు, పెయిన్ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. మ్యామోగ్రఫీ పెయిన్ అని అంటారు కానీ అంత ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రఫీ వచ్చినాయి కదమ్మా, అంతగా ఏదో నొక్కినట్టు ఉంటుంది అంతేగాని పెయిన్ అనేది ఏం అంత ఉండదు. బట్ అంటే తర్వాత వచ్చాక ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు ముందొచ్చే బాధని ఆ, కొంచెం ఉన్న నొప్పిని భరించటం అవును బెటర్ కదా. అవును.